హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూశారుగా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మనం కటింగ్ చేసేటప్పుడు నెక్ డ్రా చేసుకున్నాగా, ఆ నెక్ని అయితే కట్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ పీస్ని అయితే పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని నీట్గా కచ్ మార్క్స్ అనేవి పెట్టేసుకోండి. ఇట్లా కచ్ మార్క్స్ పెట్టేసుకునేటప్పుడు మనం వేసుకున్న కుట్ట అనేది కట్ అవ్వకుండా చూడండి. ఇట్లా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్తోని రబ్ చేసుకోండి రెండిటి మధ్యలో. ఇప్పుడు లైనింగ్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి మెయిన్ పీస్ మీద కుట్టేసుకుంటూ వచ్చేయండి. నేను ఇక్కడ పీకో కుట్టు వేస్తున్నాను, మీరు నార్మల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇట్లా పీకో కుట్టు వేసుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు. సో బ్లౌజ్ అనేది తొందరగా అయిపోద్ది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సేమ్ ఇట్లనే ఇంకో పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేస్తున్నా. గమ్తో ఎట్లా జాయిన్ చేయాలో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్కి చుట్టూ గమ్ అప్లై చేసుకొని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా ప్రెస్ చేసుకొని ఒక 2 minutes పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ చేసేసుకున్నా. ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. ఇట్లా ఐరన్ చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం డాట్ అనేది వేసుకోవాలి. మనం కటింగ్లో మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో డాట్ అనేది వేసుకోవాలి. డాట్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా 2 స్టిచెస్ వేసుకోండి, అయితే మీకు డాట్ అనేది ఎప్పటికీ స్టిఫ్గా ఉండిపోతుంది. డాట్ వేసుకున్న తర్వాత పైన ఒకసారి ఇట్లా హ్యాండ్తోని రబ్ చేసుకోండి. సేమ్ ఇంకో పార్ట్కి కూడా ఇట్లనే వేసేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కుట్టడం సింపుల్ ఫ్రెండ్స్, బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా కుట్టేస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత 2 పీసుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. ఇట్లా ఆపోజిట్ సైడ్ ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడు సైడ్స్కి కొంచెం క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కటింగ్లో కట్ చేసుకోకూడదు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత పైన కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మనకు భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక 2 inches ఫ్యాబ్రిక్ని తీసుకొని 1/2 inch విడ్త్తో కింద పట్టీ కోసం స్టిచ్ చేసేసుకోండి. ఇది మీ ఇష్టం, 2 inches 1.5 inch ఎంతైనా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 inches తీసుకున్నా. ఇట్లా తీసుకొని పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ టాప్ స్టిచ్ అనేది మనం లైనింగ్ పైన పడేటట్టు చూసుకుంటూ వేసుకోండి, మెయిన్ పీస్ మీద అస్సలు పడకూడదు. ఇట్లా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఫస్ట్ అయితే ఒక 1/2 inch ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే లూజ్ కుట్టేసుకోండి. నేను ఇక్కడ పీకో చేస్తున్నాను కాబట్టి హెమ్మింగ్ ఏం అవసరం లేదు, నేను ఇక్కడ పీకో కుట్టే వేసేస్తున్నా డైరెక్ట్గా. ఇట్లా పీకో కుట్టేసుకోవడం వల్ల మనకు హెమ్మింగ్ చేసే పని ఉండదు, అండ్ బ్లౌజెస్ కూడా తొందరగా అయిపోతాయి, మనకు కూడా కుట్టినట్టు కూడా అనిపించదు. ఇట్లా పీకో కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత సేమ్ ఇట్లనే ఇంకో పీస్ని కూడా రెడీ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ కాజా పట్టి బ్లౌజ్ కదా, దీనికోసం నేనైతే ఫస్ట్ హుక్స్ పట్టీని అయితే స్టిచ్ చేస్తున్నా. దానికోసం ఒక 2.5 inches క్లాత్ వెడల్పుతో క్లాత్ తీసుకొని ఫస్ట్ 1/2 inchకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి. మనం 1/2 inch ఖర్చు కోసం వదిలేసుకున్నాగా, ఆ 1/2 inch అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. తర్వాత దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ పైనే పడేటట్టు చూసుకుంటూ వేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న ఫోల్డింగ్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చూడండి ఎట్లా వచ్చిందో నీట్గా. సేమ్ ఇప్పుడు
కింది నుంచి ఫస్ట్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు సూదిని కిందికి దించి బ్లౌజ్‌ని అనేది మన సైడ్‌కి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరికొచ్చేసరికి మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటదిగా, దాన్ని లోపలికి మలిచేసి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం బయటకెళ్తదిగా, దాన్ననేది నీట్‌గా కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గుంటది. ఇట్లా సింపుల్‌గా స్టిచ్ చేసేసుకుంటే మనకు హుక్స్ పట్టీ అనేది నీట్‌గొస్తది. అండ్ తొందరగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాజా పట్టీ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్‌నే యూజ్ చేస్తున్నా. సేమ్ దీన్ని కూడా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని పావించ్ విడ్త్‌తోని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. తర్వాత దీన్ని కూడా సైడ్‌కి ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అనేది ఏసేసుకోవాలి. ఇట్లా టాప్ స్టిచ్ చేసిన తర్వాత పైన ఫ్యాబ్రిక్‌ని లోపలికి మలుచుకొని మనకు 2 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి. ఆ 2 ఫోల్డింగ్స్ ఏసేసుకొని మనకెంతైతే విడ్త్ కావాలో అంత చూసుకొని సెట్ చేసుకొని పైనైతే సైడ్‌కి ఒక స్టిచ్ అనేది ఏసుకోవాలి. కిందికొచ్చేసరికి నీట్‌గా సెట్ చేసుకొని ఏసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు ఈ వచ్చిన లెంగ్త్‌లో మనకు ఎన్ని కాజాలు కావాలంటే అన్ని స్టిచ్ చేసుకోవచ్చు. నేనిక్కడ 4 అయితే స్టిచ్ చేస్తున్నా. మీరు కావాలంటే 3 కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చివరి నుండి కాజా పట్టీ ఫ్రంట్‌కి ఒక స్టిచ్ అనేది ఏసుకొని ఫస్ట్ అయితే రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కాజాలు నార్మల్‌గా ఎట్లా పోసేసుకుంటామో అట్లా పోసేసుకోవడమే. కార్నర్స్ దగ్గర అయితే సూదిని కిందికి దించే మనం క్లాత్‌ని అటు ఇటు తిప్పుకోవాలి. అయితే మనకు కాజాలు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి షార్ప్‌గా. ఇట్లా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అంటే ఏదో పెద్దగా ఉంటదనేది ఏం కాదు. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంకా నార్మల్ బ్లౌజ్ కన్నా ఇదే కొంచెం ఈజీ ఉంటది. మనకు షేప్ బెల్ట్స్ అవన్నీ ఎయ్యనవసరం ఉండదు. తొందరగా స్టిచ్ అయిపోతది. ఈజీగా ఉంటది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే మీకు పర్ఫెక్ట్‌గా అర్థమైతది. ఇట్లా కాజాలు స్టిచ్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా పెట్టేసినప్పుడు మనకు నెక్ రౌండ్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని సేమ్ మనం బ్యాక్ పార్ట్‌కి ఎట్లయితే స్టిచ్ చేసుకున్నామో అట్లా మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ పీస్‌ని పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. మనం ఖర్చు కోసం ఎంతైతే వదిలేసుకున్నామో అంతే స్టిచ్ చేసేసుకోండి. ఎక్కువ తక్కువ చేసేసుకోకండి. నేను ఇక్కడ పావించి వదిలేసుకున్నా కాబట్టి అదే పావించి ఖర్చుతోని స్టిచ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇట్లా పావించి ఖర్చు స్టిచ్ చేసిన తర్వాత మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఖర్చు మార్కింగ్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. బిగినర్స్ అయితే కొంచెం ఇట్లా పెట్టేసుకునేటప్పుడు చూసుకోండి. థ్రెడ్ కట్ అయితే మళ్ళీ బ్లౌజ్ అంతా పాడైపోతది. ఇట్లా హ్యాండ్‌తోని ఒకసారి రబ్ చేసుకుంటే మనం పైన టాప్ స్టిచ్ చేసే అవసరం ఉండదు. నీట్‌గా రబ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది లోపల వైపుకు ఫోల్డ్ చేసి పైన మెయిన్ పీస్ మీద స్టిచ్ చేసుకోవడమే. ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ బయటకు రాకుండా చూసుకోండి. అదొకటి మెయిన్. మెయిన్ పీస్ మీదనే స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇట్లా సేమ్ ప్రాసెస్‌లో నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. నెక్ రౌండ్ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు నేను లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని గమ్‌తో జాయిన్ చేస్తున్నా. మీకు ఈ గమ్ కావాలనుకుంటే టైలర్ షాప్‌లో అడగండి. ఫ్యాబ్రిక్ గ్లూ అంటే ఇస్తారు. కోన్ షేప్‌లో ఉన్నది తీసుకొచ్చుకోండి. బాక్స్ కన్నా కోన్ షేప్ అనేది బెటర్. మనం ఈజీగా ఏసేసుకోవచ్చు. ఇట్లా మొత్తం కార్నర్స్ దగ్గర గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఇది ఎక్కువ రేట్ కూడా ఉండదు. 10 20 ఉంటది. తీసుకొచ్చుకోండి. బిగినర్స్‌కి అయితే బాగా పనిచేస్తది. ఇట్లా హ్యాండ్‌తోని ఒకసారి రబ్ చేసుకొని నేనైతే ఇక్కడ ఐరన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకున్నా.
పైన కూడా క్రాస్గా కట్ చేసేసుకోండి. మనం బ్యాక్ పార్ట్కి ఎట్లా అయితే కట్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఇట్లా కట్ చేసుకుంటే మనకు భుజాలు అనేవి అస్సలు జారవు, స్టిఫ్గా ఉంటుంది బ్లౌజు. తర్వాత కటింగ్లో మనకు ఫ్రంట్ పార్ట్ సెకండ్ పార్ట్కి కొంచెం అతుకులు పడతాయి కదా, సో నేను ఇక్కడ అతుకులు కూడా వేసేస్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ స్టిచ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత మనం ఫస్ట్ కటింగ్లో పేపర్ కట్ చేసుకున్నాక ఆ పేపర్ని ఒకసారి సెట్ చేసేసుకొని ఎక్కడైతే ఎక్కువ తక్కువ వచ్చిందో అక్కడ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న పీస్ ఎక్కువ తక్కువ అయితే కట్ చేసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకో పీస్ని కూడా నేను రెడీ చేసేసుకున్నా. ఇప్పుడు సేమ్ లైనింగ్ని మెయిన్ పీస్ని గ్లూతోని జాయింట్ చేసేస్తున్నా. మీకు గ్లూతో ఎట్లా జాయింట్ చేయడమో తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. మీరు నార్మల్ బ్లౌజులు కూడా తొందరగా కుట్టేసుకోగలుగుతారు ఇట్లా గ్లూతో జాయింట్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని జాయింట్ చేసేస్తున్నా. హ్యాండ్తో ఒకసారి ప్రెస్ చేసుకోండి, ఐరన్ చేసుకుంటే ఇంకా బెటరు. ఇప్పుడు మెయిన్ పీస్ని కూడా నేను ఇక్కడ పేపర్ కటింగ్ ఉందిగా దాన్ని బేస్ చేసుకొని కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఎక్కువ తక్కువ వచ్చినా ఇక్కడనే సెట్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. మనం చెస్ట్ పాయింట్ దగ్గర కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా పేపర్కి, సేమ్ అదే ప్లేస్లో ఈ ఫ్యాబ్రిక్ కూడా కచ్ మార్క్ అనేది పెట్టేసుకోండి. సేమ్ నేను ఇదే విధంగా 2 పార్ట్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా. తర్వాత మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉందిగా దానికి కూడా మనం కచ్ మార్క్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి పెట్టేసుకొని ఒకసారి చూసుకోండి ఏది ఎట్ సైడ్ వస్తుందో. ఇప్పుడు మనం పెట్టుకున్న 2 కచ్చెస్ ఒకటే దగ్గర వచ్చేటట్టు చూసుకొని అక్కడ నుంచి స్టిచ్ చేయండి. ఫస్ట్ నుంచి స్టిచ్ చేస్తే ఎక్కువ తక్కువ వస్తుంది, సో మనం కచ్ మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేయండి. అక్కడ ఒకసారి రఫ్ ఇచ్చేసి అదే స్టిచ్ని స్ట్రైట్గా కిందికి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్లో పెట్టేసి కింద నుంచి స్టిచ్ చేసేసుకుంటూ రండి. మనం ఎంతైతే వదిలేసుకున్నామో ఖర్చు కోసం అంతే స్టిచ్ చేసుకోండి. నేనైతే ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నా. ఇప్పుడు 1/2 ఇంచు స్టిచ్తోని వేసేస్తున్నా. మీరు 1/4 ఇంచు పెట్టుకుంటే 1/4 ఇంచు, 1/2 ఇంచు పెట్టుకుంటే 1/2 ఇంచు. సేమ్ మళ్ళీ దీన్ని కూడా రివర్స్ చేసి మిడిల్లోకి తీసుకొచ్చేసుకుంటే మనకు డబల్ స్టిచ్ అనేది పడిపోతుంది, స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. పైన ఒకసారి ఇట్లా రఫ్ చేసుకోండి. సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఇంతకుముందు ఎట్లా స్టిచ్ చేసుకున్నామో దీన్ని కూడా అంతే. 2 టక్స్ ఒక దగ్గరకు వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక సైడ్కి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దాన్ని ఆపోజిట్ నుంచి కింది వరకు స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ మూమెంట్స్ ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా వస్తుందా లేదో కింది క్లాత్ పైన క్లాత్ అనేది కరెక్ట్గా 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. అంతే, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ స్టిచ్ చేసుకున్నాక క్రాస్గా కట్ చేసుకున్నాక, సో దీనికి కూడా అట్లనే కట్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ పార్ట్ని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. మనం ఖర్చు కోసం కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా వచ్చి హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుంది.
తర్వాత మనం ఫ్రంట్ సైడ్ గూడా పట్టీ అనేది అటాచ్ జేసుకోవాలి గాబట్టి 2 ఇంచెస్ క్లాత్‌ని తీసేసుకోండి. ఇది మనకు నెక్ దగ్గర ఎళ్తదిగా ఆ పీస్‌ని తీసుకుంటే సరిపోతది. ఇప్పుడు మనం జాయింట్ జేసిన ఖర్చనేది పైకొచ్చేటట్టు జూసుకొని ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ జేసేసుకోవడమే. మనం బ్యాక్ పార్ట్‌ని ఎట్లయితే అటాచ్ జేసుకున్నామో సేమ్ దీన్ని గూడా అట్లనే అటాచ్ జేసుకోవాలి. మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచు విడ్త్ ఉంచుకున్నాం గదా! అదే హాఫ్ ఇంచ్‌ని స్టిచ్ జేసేసుకుంటూ వచ్చేయాలి. ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్‌గా స్టిచ్ జేసుకున్న తర్వాత, ఇక్కడ గూడా టాప్ స్టిచ్ అనేది ఏసుకోవాలి. మనం ఎక్కడైనా పట్టీని గానీ, ఉక్స్ పట్టీ, కాజా పట్టీని ఇట్లా స్టిచ్ జేసేటప్పుడు టాప్ స్టిచ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఏసుకోవాలి. ఇట్లా టాప్ స్టిచ్ ఏసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్‌తోనొస్తది. తర్వాత సేమ్ మనం బ్యాక్ పార్ట్‌కి ఫోల్డ్ చేసుకున్నాంగా అట్లనే పావించి ఒకసారి, తర్వాత మిగిలిన క్లాత్ అంతా ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని పైన స్టిచ్ చేసుకోవడమే. మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే లూజ్ కుట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. 5 నంబర్ మీద పెట్టేసుకొని. నేనిక్కడ ఫ్రంట్ పార్ట్‌కి గూడా పీకోనే చేసేసుకుంటున్నా. పీకో చేసుకోండి. సింపుల్‌గా అయిపోద్ది. లుక్ కూడా నీట్‌గుంటది. మీకు పీకో మిషన్ అవైలబుల్‌గా లేదు అనుకుంటే మీరు హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. నేనిక్కడ ఓవర్‌లాక్ గూడా జేసేసుకున్నా. అది గూడా పీకో మిషన్ మీదనే జేసేసుకున్నా. మీరు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను నెక్స్ట్ వీడియో జేస్తాను. ఎట్లా జేసుకోవాలి అనేది. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఎక్కువ తక్కువ ఏం గాకుండా. ఇక్కడ కొంచెం హ్యాండ్స్ దగ్గర ఎక్కువొచ్చింది. దాన్ని ట్రిమ్ జేసేసుకోండి. కొంచెం ట్రిమ్ జేసుకుంటే మనకంతగనం ప్రాబ్లమ్ ఏముండదు. మరీ ఎక్కువొస్తే మళ్ళీ విప్పి కుట్టుకోవాలి. సో, ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడే కరెక్ట్‌గా జూసుకుంటే మనకు ప్రాబ్లమ్ ఏముండదు. ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేస్తున్నా. హ్యాండ్స్‌ని గూడా సేమ్ మనం నార్మల్ బ్లౌజ్‌కి ఎట్లా స్టిచ్ చేసేసుకుంటామో అట్లనే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసుకున్న సైడేమో మన వైపుకు స్టిచ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు నెక్స్ట్ పార్ట్‌కొచ్చేసి అటు సైడ్ వైపుకు పెట్టి స్టిచ్ జేసుకోవాలి. అంటే ఈ లోతు తీసుకున్న పార్ట్స్ 2 ఆపోజిట్ సైడ్ ఉండాలి. అయితే మనం స్టిచ్ జేసేటప్పుడు కరెక్ట్‌గా వస్తాయి. మనం 2 ఒకే సైడ్ స్టిచ్ జేసేసుకుంటే బ్యాక్ పార్ట్ సైడ్‌కే రెండే ఎళ్ళిపోతాయి. ఇక్కడ ఫస్ట్ ఇదైతే జూసుకోండి. మనం లోతు తీసుకున్న సైడ్‌లో అయితే ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండేటట్టు జూసుకోండి. ఇక్కడ గూడా టాప్ స్టిచ్ జేసేసుకోండి. ఇట్లా 2 హ్యాండ్స్ ఒకటేసారి స్టిచ్ జేసుకుంటే మనకు డౌట్స్ ఏం లేకుండా క్లియర్‌గా స్టిచ్ జేసేసుకోవచ్చు తొందరగా. ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. లేకుంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతది. ఇప్పుడు నేనిక్కడ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని గమ్‌తోని జాయింట్ చేసేస్తున్నా. మిషన్‌తోని పని లేకుండా. ఇట్లా నీట్‌గా చుట్టూ గమ్ అప్లై చేసుకొని పైన మెయిన్ పీస్‌ని పెట్టేసుకొని ఒకసారి హ్యాండ్‌తోని ప్రెస్ చేయడమే. మీకు ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోండి. లేదు అంటే ఇట్లా నార్మల్‌గా వదిలేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు నీట్‌గా జాయింట్ అనేది అయిపోద్ది. మిషన్‌తోనేం అవసరం ఉండదిగ. సేమ్ సెకండ్ హ్యాండ్‌ని గూడా ఇట్లనే జాయింట్ చేసేస్తున్నా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తది. మనం మిషన్ మీద స్టిచ్ చేసిన దానికంటే ఇదైతే ఫినిషింగ్ అనేది చాలా బావుంటది. మీరైతే డిఫరెన్స్ అనేది చూస్తారు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌నంతా కట్ చేసేసుకోవాలి. నేనిక్కడ వీడియో కోసం ఒక్కొక్క పార్ట్‌ని స్టిచ్ చేసుకుంటూ గ్లూతోని జాయింట్ చేస్తున్నా. మీరైతే అన్నీ ఒకటేసారి స్టిచ్ చేసేసుకొని గ్లూతో జాయింట్ చేసిన తర్వాత మిగిలిన వర్క్ అనేది చేసుకోవచ్చు. అట్లా ఈజీగుంటదింకా. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందాం. మనం నార్మల్ బ్లౌజ్‌కి ఎట్లయితే షోల్డర్స్ జాయింట్ చేస్తామో, మనం క్రాస్‌గా కట్ చేసుకున్నాం గదా! అక్కడి నుంచి ఇటు హాఫ్ ఇంచ్‌కి స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోండి. మనం ఎప్పుడైనా షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి స్టిచ్ చేసుకోండి. అయితే మనకు నెక్ దగ్గరనేవి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగొస్తది. మనం ముందే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ తక్కువ వస్తది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్‌కి కొంచెం ట్రిమ్ చేసుకోండి. అయితే మనకు స్ట్రెయిట్‌గా ఉంటది. స్టిచ్ చేసేటప్పుడు గూడా ఈజీగుంటది. ఇట్లా 2 షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్‌ని జాయింట్ చేసుకోవడమే. హ్యాండ్‌ని జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసుకున్న సైడు 2 ఒకటే సైడ్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి.
చెక్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ చేయండి. మళ్ళీ స్టిచ్ చేసి, విప్పి స్టిచ్ చేసి అంటే ఇంట్రెస్ట్ పోతది. సో, ఫస్టే మనం కరెక్ట్‌గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. హ్యాండ్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! అదే హాఫ్ ఇంచ్‌తోనే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి కూడా స్టిచ్ చేసుకుంటున్నా. ఇక్కడే మనకు డబుల్ స్టిచెస్ అనేవి వచ్చేస్తాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకోవడం అనేది ఉండదు. ఒకటేసారి మనకు డబుల్ స్టిచ్ అనేది పడిపోతది. మనం ఇప్పుడే ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే సెట్ చేసేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది ఫ్రెండ్స్. బిగినర్స్ కూడా సింపుల్‌గా స్టిచ్ చేసేస్తారు. ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్‌గా స్టిచ్ చేసేసుకోండి. మనం ఎంతైతే ఖర్చు వదిలేసుకుంటామో అంతే స్టిచ్ చేయండి. ఎక్కువ స్టిచ్ చేయకండి. తక్కువ స్టిచ్ చేసుకోకండి. ఇక్కడ మన షోల్డర్స్ దగ్గర చాలా మందికి కొంచెం బుగ్గలు బుగ్గలుగా వస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే షోల్డర్స్ దగ్గర అనేది స్ట్రెయిట్‌గా ఇట్లా పావించి విడ్త్ కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే గానీ, ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. చూడండి ఇట్లా పర్ఫెక్ట్‌గా వచ్చేయాలి. ఇప్పుడు మనం కింది నుంచి హ్యాండ్ వరకు చూసుకుంటే మనకు ఎక్కువ తక్కువ ఏం రాలేదు. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎట్లా స్టిచ్ చేసేసుకోవాలో చూద్దాం. దానికోసం ఆది బ్లౌజ్‌ని తీసుకోండి. ఆది బ్లౌజ్ నడుము కొలత ఎంతుందో కొలుచుకోండి. ఈ మెథడ్‌లో మనం సైడ్ జాయింట్లు చేస్తే మనకు ఫిట్టింగ్ అనేది వస్తది. లూజ్, టైట్ కాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. మనకిక్కడైతే 26.5 వచ్చింది. 26.5ని 4 ఫోల్డింగ్స్ ఏసుకోండి. అయితే మనకు నడుము లూజ్ అనేది వచ్చేస్తది. మనం కటింగ్‌లో కూడా సేమ్ ఇంతే, ఇదే ప్రాసెస్‌లో నడుము కొలత అనేది కొలుచుకుంటాం. ఇక్కడ కూడా అంతే. మీరు కటింగ్‌లో కొలుచుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. ఇక్కడ ఎంతొచ్చింది? 6:30కు ఒక గీత ఎక్కువొచ్చింది. 6:30 పెట్టేసుకుంటే సరిపోతది. ఇప్పుడే మనం ఆర్మ్ రౌండ్ కూడా కొలిచేసుకుందాం. మళ్ళీ మళ్ళీ కొలవాల్సిన అవసరం ఉండదిగ. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసేసుకొని పైన షోల్డర్ కుట్టు నుంచి ఫస్ట్ మనం స్టిచ్ చేసుకుంటాంగా ఆ స్టిచ్ వరకు కొలుచుకోండి. సేమ్ కటింగ్‌లో కొలుచుకున్నట్టే. మనకి 7:15 ఇంచులు వచ్చిందిగా, దాన్నైతే ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ సైడ్స్ 2 సమానంగా పెట్టేసుకోండి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి 6:30కు ఎక్కడైతే వస్తదో అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. మీ నడుము లూజ్ ఎంతొస్తే అక్కడికి మార్క్ చేసేసుకోండి. నాకు ఇక్కడికి 6:30 వచ్చింది. నేను ఇక్కడ 6:30 మార్క్ చేసేసుకుంటున్నా. దాన్నే రివర్స్ తిప్పుకుంటే మనకి ఇంకో సైడ్ కూడా వచ్చేస్తది. ఇక్కడ కూడా 6:30కి ఎంతైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్‌లో మార్కింగ్ అనేది అయిపోద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ కదా, హుక్స్ పట్టి నుంచి 6:30కి ఎంతుందో కొలుచుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి సైడ్. కాజా పట్టి సైడ్ మనం కొలుచుకునేటప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి కిందకెళ్ళిపోతది కదా! సో, కాజా పట్టిని లోపలికి ఫోల్డ్ చేసి మనం అక్కడి నుంచి కొలుచుకుంటే మనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. చూడండి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నది లైన్, మనం కటింగ్‌లో లైన్ మార్క్ చేసుకున్నాంగా ఆ లైన్ పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కొలుచుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులుంది. నేను ఇక్కడ 4.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా. అక్కడ ఒకసారి రఫ్ చేసుకోండి. తర్వాత మనం ఇంతకుముందు ఆర్మ్ రౌండ్ ఎంతుందో కొలుచుకొని రాసుకున్నాం కదా! 7:15 ఇంచులు వచ్చిందిగా, అదే 7:15 ఇంచుల్ని ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కొలుచుకొని పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సేమ్ మనం ఎట్లయితే కొలుచుకున్నామో ఇక్కడ కూడా అంతే కొలుచుకొని 7:15 ఇంచులు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కటింగ్‌లో ఎక్కడి వరకైతే మార్క్ చేసుకున్నా అక్కడి వరకు పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. తర్వాత హ్యాండ్ లూజ్ నుంచి ఈ ఆర్మ్ లూజ్ వరకు స్కేల్‌తోని స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. నేను కటింగ్‌లో హ్యాండ్స్ లూజ్ వస్తే ఇట్లా పావించి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తదన్నా కదా! సేమ్ నేను ఇక్కడ అట్లనే మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తున్నా. కింద 2 సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆర్మ్ లూజ్ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు వచ్చిందో లేదో చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ మార్క్స్ 2 సమానంగా చేసుకొని పట్టుకొని ఇప్పుడు ఆర్మ్ లూజ్ నుంచి కింది వరకు స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా లైన్ డ్రా చేసుకుంటే మనం కుట్టు అనేది లైన్ మీదనే వేసుకుంటాం కాబట్టి స్ట్రెయిట్‌గా వచ్చేస్తది. ఇట్లా స్ట్రెయిట్‌గా వస్తే మనకు ఫిట్టింగ్ కూడా బాగుంటది. మనం ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి
నడుము లూజ్ వరకు వేసుకున్న స్టిచ్ అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎక్కడ కూడా అటు సైడ్, ఇటు సైడ్ అనేది ఉండకూడదు. ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంటే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టే. ఇప్పుడు మనం సైడ్స్‌కి స్టిచెస్ ఏసుకుంటాం కదా! ఆ స్టిచెస్ ఒక పావించు విడ్త్‌తోని ఉండేటట్టు చూసుకోండి. పావించి విడ్త్‌తోని సమానంగా సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ ఎట్లా ఏసుకున్నామో స్ట్రెయిట్‌గా ఈ స్టిచ్ కూడా అట్లనే స్ట్రెయిట్‌గా ఏసేసుకుంటూ రావాలి. ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఏసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 స్టిచెస్ అనేవి వేసుకుంటున్నా. ఫస్ట్ కొంచెం రబ్ చేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేయడమే. ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పావించి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇట్లా పావించి డిస్టెన్స్‌తోనే ఏసుకుంటే మనకు లుక్ అనేది బాగుంటది. కస్టమర్స్ ఎప్పుడైనా ఫస్ట్ కుట్టు విప్పేసుకున్నా మనం సెకండ్ కుట్టు కూడా స్ట్రెయిట్‌గా ఏస్తాం కాబట్టి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది అంతే. ఇప్పుడు లాస్ట్‌లో చివరికి ఒక స్టిచ్ అనేది ఏసేసుకోండి. ఇట్లా స్ట్రెయిట్‌గా స్టిచ్ అనేది ఏసేసుకున్న తర్వాత పావించి క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ స్ట్రెయిట్‌గా రావడం కోసం స్కేల్ యూజ్ చేసిన. కింద ఒకసారి రబ్ చేసుకొని పావించి ఖర్చు కోసం ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఓవర్లాక్ చేసుకున్నా. మనం పీకో మిషన్‌తోని కూడా ఓవర్లాక్ చేసేసుకోవచ్చు. చూడండి ఓవర్లాక్ లేకుండా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు మనకు ప్లస్ సింబల్ కూడా నీట్‌గా వచ్చేసింది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్‌గా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు బిగినర్స్ అయినా కూడా. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలామంది ప్రిన్సెస్ కట్ అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది, తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదు అనుకుంటారు. తక్కువ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది మనం పర్ఫెక్ట్‌గా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.